ముందు పెట్టా కొంచెం అటు ఇటు అనుకుంటే అక్కడికి వస్తారు గాలి जोहार अण्णा एनटीआर जोहार अण्णा एनटीआर वद्दिल्लाली नारा चंद्रबाबु नायुडु गारि नायकत्वं वद्दिल्लाली इंटूर नागेश्वरराవు गारि नायकत्वं वद्दिल्लाली जोहार अण्णा एनटीआर जोहार वद्दिल्लाली चंद्रबाबु नायुडु गारि नायकत्वं वद्दिल्लाली नारा चंद्रबाबु नायुडु गारि नायकत्वं वद्दिल्लाली అందరికీ నమస్కారం. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ నవ్యాంధ్ర ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంలో భాగంగా ఈరోజు కందుకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి మనందరం కూడా
గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 3 పూట్ల అన్నం పెట్టాలి, పేదవాడు పస్తుండకూడదని చెప్పి ఒక మంచి ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేసిందో పేదవాళ్ళ పట్ల మన అందరం కూడా చూసాం. 3 పూట్ల అన్నం పెట్టడానికి కూడా చేతగాని ప్రభుత్వం గత ప్రభుత్వం. మళ్ళా ఎలక్షన్లో ఏవైతే నందమూరి తారక రామారావు గారి పేరు మీద మళ్ళా అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రీఓపెన్ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇమీడియట్గా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కమిట్మెంట్ ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణం చేసి ఆయన ఏదైతే ఈరోజు P4 సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, సమాజంలో అందరం సమానంగా ఉండాలని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో కూడా రోజు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చెంది పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి దేశంలో అని చెప్పి ఆయన పడే తప్పనికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఆయన బాటలో మేమందరం ప్రయాణం చేస్తామని ఈరోజు ఆయన జన్మదిన శుభ సందర్భంలో భాగంగా పేదవాడికి ఆదివారం రోజు మేమందరం కూడా పేదవాళ్ళు మళ్ళా వస్తుండకూడదని చెప్పి ఆయన జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు మధ్యాహ్నం భోజనం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరి మండల పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బసవతారకం హాస్పిటల్ కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉపద్రవం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఎన్టీఆర్ ట్రస్ట్. అటువంటి సేవాభావం కలిగిన పార్టీలో మేమందరం కూడా శాసనసభ్యులుగా సభ్యత్వంలో సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం నష్టపోకూడదని చెప్పి కార్యకర్తల నిధి ఈరోజు యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు అటువంటి కమిట్మెంట్తో ఈ పార్టీ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ పార్టీని బడుగు బలహీన వర్గాలకి ఇంకా దగ్గరగా పోయేదనగా మేము అందరం ప్రయత్నం చేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆశీస్సులు నుండి నూరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.